హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మార్నింగే లేచి మొత్తం కుకింగ్ అంతా స్టార్ట్ చేసేస్తానండి. ఈరోజైతే సాంబార్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై చేస్తున్నానండి. ఆల్రెడీ పప్పు అది ఉడికించేసానండి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసి అదంతా తీసుకొని నా దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ ఉడికించేసి ఆ తర్వాత పప్పు కూడా వేసేసాను. తర్వాత చింతపండు రసం కూడా వేసేసి కొంచెం అది మరుగుతూ ఉంటుంది కదా, ఈ లోపేమో డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశానండి. హస్బెండ్ తింటానన్నారు. ఈ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కూడాను. చాలా స్వీట్గా ఉంటుంది. వైట్ అయితే అంత స్వీట్గా ఉండదు. మాకు ఈ రెడ్ కలర్ అయితే చాలా ఇష్టం అండి. చాలా హెల్దీ కూడానండి డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఆ తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకో పక్క అయితే కుకింగ్ చేసేస్తున్నాను. సాంబార్ చేసి క్యారెట్ను బీట్రూట్ కలిపి ఫ్రై చేసేస్తున్నాను. సింపుల్గా చేస్తానండి. తినే ముందు కొంచెం అప్పడాలు ఏమైనా వేయించుకోవచ్చులే అన్నట్టుగా. అంటే ఇవాళ ఏంటంటే నాన్ వెజ్ ఏం కుక్ చేయలేదు. సండే వ్లాగ్, సాటర్డే సండే కలిపి వ్లాగ్ తీసాను అనమాట. 2 డేస్ది కలిపి మీకు పెడుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే అలా కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఫ్రూట్ తిన్నాం అనుకోండి. అంటే 11 ఆ టైంకి ఒక మిడ్ బ్రేక్ లాగా అనమాట. ఒక ఫ్రూట్ తింటే కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది కదండి. సడన్గా ఈ వర్క్ అంతా చేసేసరికల్లా చాలా నీరసంగా అయిపోయిందండి బాడీ అంతా. ఈ లోపు ఏంటంటే పాలు పెట్టేశానండి. ఇంకో పక్క ఏంటంటే సాంబార్ అయిపోయింది కదా, దాన్ని తాలింపు వేసేస్తున్నాను. తర్వాత ఈవినింగ్ అయితే మేము విశాల్ మార్ట్కి వెళ్ళామండి. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారండి. ఎక్కడంటే దగ్గరలో స్టార్ట్ చేశారండి. ఎంత క్రౌడ్ ఉందో తెలుసా అండి, చాలా ఎక్కువ ఉన్నారండి జనాలు. ఒక కామెడీ అయితే జరిగిందండి ఇక్కడ షాప్లోని. ఎవరో ఒక వైఫ్ హస్బెండ్ తోటి అంటుందన్నమాట. ఏంటంటే ఈ స్టీల్ కప్స్ చూపించాను కదా మీకు ఇది వరకు, ఈ గ్లాసెస్ చూద్దామా అనేసి అడిగిందనమాట. అడిగితే వాళ్ళ హస్బెండ్ అన్నారు, మనకెందుకు ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా అని అంటే, మనం మనుషులం కాదా అని అడిగారండి. ఎంత నవ్వొచ్చింది తెలుసా అండి. ఎప్పుడు ఈ వైఫ్స్ అందరికీ అన్నీ కొనుక్కోవాలని ఉంటుంది, కానీ హస్బెండ్స్ ఏమో వెనకాతల నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ చేయాల్సిందైతే వీళ్ళు చేసేస్తారండి వైఫ్స్ మాత్రం. అంటే నేను కూడా అందులో ఇంక్లూడ్ అవుతానండి. ఎందుకంటే మనకి ఏం కావాలంటే అవి తీసేసుకుంటాము. ఎలాగో వాళ్ళే కదా బిల్ పే చేసేది. సో హ్యాపీగా నచ్చినవి తీసేసుకోండి. అందరికీ నేను ఇదే చెప్తున్నాను. అంటే మన బడ్జెట్ ప్రకారం మనం తీసుకుంటాం, కానీ అంతకు మించి మనం తీసుకోం కదండి. అంతే. సో అదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఎక్వేరియంకి వచ్చామండి. ఈ ఎక్వేరియంకి ఎన్నిసార్లు తిరిగాను తెలుసా అండి. అంటే మాకు మొన్న క్లీన్ చేసేటప్పుడు హస్బెండ్ ఒక పార్ట్ పారేశారనమాట. అది దానికోసం ఎన్నిసార్లు తిరిగాం. లాస్ట్కి వాటికైతే తీసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే 2K సబ్స్క్రైబర్స్ అయితే నాది రీచ్ వచ్చేసిందండి. 1Kకే చేసుకుందాం, చిన్న సెలబ్రేషన్స్ మీ అందరితో అలా చేసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అందుకని 2K సబ్స్క్రైబర్స్కి సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా ఈ టాయ్స్ కూడా అక్కడే తీసుకున్నానండి. మా హ్యాపీకి ఒకటి, మా పాపకి ఒకటి, ఇద్దరికీ తీసుకున్నానండి. అది అల్లరి పిల్ల కదా, దానికి మంకీ అనమాట, దీనికి ఏమో డాగీ అనమాట. తీసుకున్నాను. కొత్త కథలను పెట్టేశాను అనమాట అక్కడ. చాలా బాగున్నాయండి సాఫ్ట్ టాయ్స్, అన్నీ బాగున్నాయండి విశాల్ మార్ట్లోని. తర్వాత కేక్ తీసుకొని వచ్చి కొంచెం సెలబ్రేట్ చేసుకొని మా అపార్ట్మెంట్లో అందరికీ ఇచ్చాను అనమాట. ఏదో చిన్న సరదా అనమాట, ఇంకేముంది. హస్బెండ్ అక్కడ బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే జస్ట్ నార్మల్గా కేక్ కట్ చేసుకున్నా. అంటే మనకు ఒక మెమరీ అనేది ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. చిన్న కేక్ తీసుకొచ్చి అలాగా క్యాప్చర్ చేశాను అనమాట. కేక్ కట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు 1 ఇయర్లోని. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు వచ్చానండి. ఇక మీద ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతూ కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఇంకా వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం ఉంది. లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా లైవ్కి రండి అందరూ. నేనైతే ఆల్రెడీ మీకు పోస్ట్ చేస్తాను. లైవ్ పెట్టే ముందు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఏంటంటే మొత్తం కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ముందు రోజు కూడా నేను రికార్డ్ చేశానండి. నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా, లైవ్ కౌంట్ అనేది మీతో షేర్ చేసుకుందామని. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా అండి నిజంగాను.
ఆ కౌంట్ అన్నది అలా పెరుగుతూ ఉంటుంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే ఇంత కష్టం అంటే పెద్ద రీచ్ ఏం కాదు, ఏదో ఒక చిన్న సరదా అనమాట. నిజంగా ఇంత సక్సెస్ అయ్యానా అన్న హ్యాపీనెస్ని అయితే నాకు ఇచ్చింది. మనీ ఏమీ రాదు కానీ ప్రజెంట్, కానీ ఇంత కష్టపడినందుకు నాకు ఒక రిజల్ట్ అనేది వచ్చిందన్న హ్యాపీనెస్ని అయితే వచ్చిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్.